Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా ఇండియన్ మిడిల్ క్లాస్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, ఒకప్పుడులాగే చాలా కట్టుదిట్టంగా ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా తట్టుకోగలిగేటట్టు ఉన్నారా, లేదంటే అన్నెసరీ చేయకొని కొన్ని పనులు చేయకొని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారా, తెలుసుకుందాం ఈ విషయాలన్నీ కూడా. హాయ్ మ్యామ్. హలో అండి. ఒక ఫైనాన్షియల్ డాక్టర్గా మీరు చెప్పండి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అందరూ కూడా ఒక ఫైనాన్షియల్ డాక్టర్ లాగే. ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే ఒకప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ కష్టం వచ్చినా ల్యాండ్ అనో బంగారం అనో లేకపోతే సమ్ అక్యూములేటెడ్ వెల్త్ అనేది ఉండేది. అవునండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు, వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒక డెకేడ్ నుంచి ఇది జరుగుతుందండి. ఫైనల్గా ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇండియన్ మిడిల్ క్లాస్ ఆర్ లాసింగ్ దేర్ ఫైనాన్షియల్ ఎకనామికల్ మెచ్యూరిటీ కానీ లేకపోతే మనం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ అప్పట్లో ఒక డికేడ్ బ్యాక్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్త్ ఎకనామికల్గా ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్కి అయితే లేదని ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళు లైక్ ఇన్కమ్స్ అనేవి ఒక డికేడ్ నుంచి అవే అలా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. బట్ దానికి మించి ఇన్ఫ్లేషన్ అంటే ఇండియన్ మిడిల్ క్లాస్ హ్యావ్ స్టాప్డ్ ఎట్ 10 lakhs per annum ప్యాకేజ్ కానీ లేకపోతే ఇన్కమ్ దగ్గర ఆగిపోయారు. బట్ బయట చూస్తే ఇన్ఫ్లేషన్ అయితే డబుల్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అన్నెసరీ లోన్స్ తీసుకుంటున్నారు టు మెయింటైన్ ద సేమ్ ఏదైతే మనకి ఈ డే టు డే లైఫ్ ఏదైతే ఉంటుందో, ఏమైతే స్టాండర్డ్స్ ఉన్నాయో దానికోసం వాళ్ళు లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే అప్పట్లో లోన్స్ తీసుకునే వాళ్ళండి మిడిల్ క్లాస్, బట్ దే విల్ క్రియేట్ ఏ అసెట్. పిల్లల్ని చదివించడానికి లోన్ తీసుకునేవాళ్ళు, లేకపోతే ఏదైనా కార్ కొనుక్కోవడానికి లోన్ తీసుకునేవాళ్ళు, లేదు ఒక ఇల్లు కొనుక్కోవడానికి లోన్ తీసుకునేవాళ్ళు, లేదు ఒక గోల్డ్ కొనుక్కోవడానికి, ఇట్లా ఏదైనా ఒక అసెట్ క్రియేషన్ కోసం ఇండియన్ మిడిల్ క్లాస్ యూస్ టు టేక్ ద లోన్స్ ఏదైనా అవసరం వస్తుంది. ఇప్పుడు అలా కాదండి, డే టు డే లివింగ్ కూడా లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది ఇండియన్ మిడిల్ క్లాస్. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. మేము చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే డే టు డే లైఫ్ని కంటిన్యూ చేయడానికి కూడా, అంటే పిల్లల్ని చదివించడానికి ఒక క్రెడిట్ కార్డు, ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చిందంటే ఒక పర్సనల్ లోన్, ప్రతి చిన్నదానికి అనమాట. అంటే మన డే టు డే లైఫ్ అదే, మరి ఫంక్షన్ అనేది వస్తుంది, తర్వాత ప్రతి ఇయర్ పిల్లలకి ఫీజులు అయితే కట్టాలి కదా. సో దానికి కూడా మీరు క్రెడిట్ కార్డు కడితే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు. ఫైనాన్షియల్ మార్కెటింగ్ కూడా అయిపోయింది అంటారా? ఒక యాప్ వాడు వచ్చి ఏదైనా చిన్న అవసరం ఉందా పర్సనల్ తీసుకో. అవునండి, అవును, బాగా తిరిగి కట్టగలుగుతావా? ట్రూ. కన్జ్యూమర్ లోన్స్ ఎంత పెరిగాయంటే 21% నుంచి ఆల్మోస్ట్ 40% వరకు కన్జ్యూమర్ లోన్స్ పెరిగాయి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్స్ అంటే కొంచెం ఈజీ లోన్స్ కూడా దొరుకుతున్నాయండి మార్కెట్లో. అంటే అప్పట్లో బ్యాంక్స్ ఒక్కటే మనకి ఉండేవి, ఒక లిమిట్ పెట్టేవాళ్ళు. మీ కెపాసిటీ ఇంతే, మీకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, మిగతా ఈఎంఐలు పోగా మీకు ఇంతవరకే లోన్ ఇస్తామని లిమిట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ లిమిట్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ వచ్చాయి కదా. ఓకే, బ్యాంక్ ఇవ్వకపోతే ఏమైంది, ఎన్బిఎఫ్సిస్ దగ్గరకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఈవెన్ మీకు క్రెడిట్ స్కోర్ బాగుండదు అయినా సరే అక్కడికి వెళ్తున్నారు, హయ్యర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే యాప్స్ ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది ఐఫోన్ కొంటున్నారు. వాళ్ళకి ఎక్కువ వస్తుందేమో మరి ఐఫోన్ ఉంటే ఏమైనా కనెక్ట్ అయ్యే పాయింట్ బహుశా. అంటే ఆ టైప్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఐఫోన్ అనేది ఉండాలి కంపల్సరీ. అవునండి, అవును. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లోన్స్ ఎక్కువ పెడుతున్నారు. అంటే ఒక రీసెర్చ్ చెప్పింది 90% ఐఫోన్స్ అని ఈఎంఐ మీద కొన్నవేనండి. ఇండియాలో అయితే ఐఫోన్స్ కానీ కార్స్ కానీ, కార్లు కూడా అండి అందరూ ఈఎంఐలోనే కొంటున్నారు కదా. కొంతమంది ఈ స్ట్రాటజీ చెప్తుంటారు, మ్యామ్ మొత్తం డబ్బులు పెట్టకూడదు ఒకే చోట, ఈఎంఐలో కట్టుకోవడం బెటర్ అంటారు. మీరు చెప్పండి ఫైనాన్షియల్ ప్లానర్, ఇది నిజమా? ఫస్ట్ అండి మనకి ప్రయారిటీ ఉండాలి కదా, మనకి బడ్జెటింగ్ ఉండాలి, మన బడ్జెటింగ్ ఉండాలి, మనకి ప్రయారిటీ ఉండాలి. ఇంట్లో ఏ ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లల చదువులు ముఖ్యమా లేకపోతే కార్ ముఖ్యమా అంటే మనం ఏం తీసుకోవాలి? పిల్లల చదువులు ముఖ్యం. మీ రిటైర్మెంట్ ముఖ్యమా లేకపోతే ఒక ఇంట్లో ఓ పెద్ద టీవీ కానీ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం కన్నా ఆ అమౌంట్ని మనం ఎక్కడైనా రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి చేసుకుంటే అది బెటరా? సో ఇలా మనకి కొన్ని ప్రయారిటీస్ పెట్టుకోవాలండి గోల్స్ మన లైఫ్లో. అంటే ఇవి అయిపోయిన తర్వాత ఇంకేమైనా మనీ ఉంటే మనం వాటికి వెళ్ళాలి, కానీ మన ఎఫోర్డబిలిటీ లేకుండా. అంటే మేజర్గా ఏం జరుగుతుంది ఇండియన్ మిడిల్ క్లాస్లో ఏంటంటే వాళ్ళకి రీపే చేసే కెపాసిటీ లేదండి.
లోన్స్ తీసుకుంటున్నారు బట్ రీపే చేసే కెపాసిటీ లేదు. ఎప్పుడో ఒక రోజు వాళ్ళ సిబిల్ స్కోర్ వస్తుంది, ఆ తర్వాత ఐపీ పెడుతున్నారు. సో టచ్ వుడ్ మనం అనకూడదు కానీ కొన్ని చాలా సూసైడ్స్ కూడా ఈ లోన్స్ అనే దీంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయి కట్టలేక మిడిల్ క్లాస్ దట్ ఎవరైనా వచ్చి గట్టిగా ఇంటికి వచ్చి మాట్లాడితే బ్యాంక్ వాళ్ళు కానీ ఏజెంట్స్ కానీ మీరు తీసుకోలేరు, ఎస్పెషల్లీ మనమైతే తీసుకోలేము. సో దానివల్ల కూడా చాలా బ్రోక్ అయిపోతున్నారు. ఇంకొకటి బాగా చేంజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే అందరం ఇట్లా ఎందుకు అయిపోయాము అంటే వాళ్ళకి తగ్గట్టు జాబ్స్ కూడా లేవండి మార్కెట్లో. అంటే మీ స్కిల్కి తగ్గట్టు జాబ్స్ లేవు, మీ స్కిల్కి తగ్గట్టు పేమెంట్లు రావట్లేదు, శాలరీస్ కూడా అలాంటి రావట్లేదు. ఇక ఎవరైతే ఇంకా ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ రీప్లేస్డ్ బై ఆటోమేషన్. ఏఐ వచ్చేసి ఆటోమేషన్ వచ్చేసి టెక్నాలజీ వచ్చేసి మన చేసే రెగ్యులర్ వర్క్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోయాయి. అంటే ఇప్పుడు రైట్ నో జరుగుతున్న ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీరు కుదిరితే దానికి సజెషన్స్ కానీ ఇఫ్ పాసిబుల్ మీరందరూ ఈ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కాల్స్ చేసినా సరే హెల్ప్ తీసుకోండి. ఎవరైతే ఒక డికేడ్ బ్యాక్ లేదంటే ఒక 5 years బ్యాక్ ఐటీ జాబ్స్ నమ్ముకొని జాయిన్ అయ్యి ఇల్లులు తీసుకున్నారు, అరౌండ్ 1 crore 1.5 crore, అవునండి, వాళ్ళు దే ఆర్ పేయింగ్ అరౌండ్ 40 to 50K 60K. అయ్యో 1 lakh వరకు ఉందండి ఈ రోజు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు జాబులు పోయే సిచ్యువేషన్ లో ఉన్నారు డ్యూ టు ఏఐ అండ్ లాస్ ఆఫ్ ఎనీ. లేదండి, ఇండస్ట్రీ కూడా ఐటీ ఇండస్ట్రీ కూడా కొంచెం రెషన్ అంటున్నారు కదా, స్లో డౌన్ అయింది కదా. సో వాట్ దీస్ పీపుల్ నీడ్ టు డూ రైట్ నౌ? అవునండి, సో వాళ్ళు తీసుకునేటప్పుడు అంటే హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారండి, నాకు తెలిసి చాలా మంది అబ్జర్వ్ చేస్తుండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు కానీ. అవునండి, సో దీనికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇదే ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారండి. సో ఇప్పుడు ఒక 3 months అంటే జాబ్ రాదు అని మేము చెప్పట్లేదు, వస్తుంది మీకు జాబ్, బట్ ఆ 3 months ఎలా సర్వైవ్ అవుతారు? ఇన్ని లోన్స్ పెట్టుకుంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మీ డే టు డే లివింగ్ 50,000 చాలు, కానీ మీరు ఈఎంఐ వల్ల మీకు మంత్లీ 2 lakhs కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ 1,50,000 కానీ 1 lakh కానీ మీకు జాబ్ లేకపోతే ఎక్కడి నుంచి సర్దుతారు? సో ఇట్ బికమ్ వెరీ టఫ్ అనమాట. అందుకని మేము ఏం చెప్తామంటే మీ ఇన్కంలో 35% వరకే ఈఎంఐలు ఉండాలి అని చెప్తాం. అంటే 1 lakh ఉంటే మీకు ఎంత శాలరీ 1 lakh ఉంటే 35,000 ఈఎంఐ ఉండాలి, కానీ మీరు ఈఎంఐ ఎంత పెడుతున్నారు? 80,000 ఈఎంఐ పెడుతున్నారండి. యూ డోంట్ బిలీవ్, మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకి 80,000 మీరు ఈఎంఐ పెడితే మరి రెగ్యులర్గా మరి ఎవ్రీ మంత్ మీ డైలీ ఎక్స్పెన్సెస్కి క్రెడిట్ కార్డు ఉంటుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ని పే చేసే కెపాసిటీ లేదు, ఎందుకంటే ఈఎంఐ కట్టాలి, అక్కడ 1 lakh శాలరీ వస్తుంది, 1 lakh శాలరీ పెరుగుతుందేమో అని వీళ్ళు ఇంత డెసిషన్ తీసేసుకొని 1 crore ప్లాట్ తీసుకోవడమో ఫ్లాట్ తీసుకోవడమో చేసేస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే మీకు ఇన్కమ్ పెరగట్లేదు, అసలు ఇన్కమ్ పెరగకపోగా మేడం ఎప్పుడు జాబ్ పోతుందో తెలియట్లేదు, చాలా టెన్షన్ అయితే తీసుకుంటున్నారండి, టెన్స్ పడిపోతున్నారు ఇంట్లో. సో ఎవరికి జాబు ముందు పోతుందా? ఎందుకంటే ఈ ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న పని కూడా అది చేసేస్తుంది కదా. సో వీళ్ళ స్కిల్స్ అంత లేవు, ఈక్వల్ టు ద ఏఐ ఈక్వలెంట్ స్కిల్స్ లేవు కదండి. సో ఈవెన్ కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ పెంచుకోవాలంటే మిమ్మల్ని తీసేయాలి, మిమ్మల్ని రీప్లేస్ చేసేయాలి బై ద మెషిన్. సో మిమ్మల్ని కానీ తీసేసానంటే వాళ్ళకి 12 లక్షలు మిగులుతున్నాయి కదా సంవత్సరానికి. సో వాళ్ళ కాస్ట్ కటింగ్, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ గురించి ఆలోచిస్తారు కానీ మీ గురించి ఆలోచించరు. సో మన గురించి మనం ఆలోచించుకోవాలి కాబట్టి, సో మనం ఏమైనా ఇలాంటి మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన ఇన్కమ్ స్టేబుల్గా లేనప్పుడు, అంటే ఆయనకు తెలుసండి 1 year తర్వాత నా జాబ్ ఉంటుందో ఉండదో అనే విషయం తెలిసినప్పుడు మనం 20 సంవత్సరాల కమిట్మెంట్ అయిన ఈఎంఐకి ఎలా వెళ్ళాలి? మీరే చెప్తున్నారు, క్లయింట్సే మాకు చెప్తున్నారు, మేడం మాకు 2-3 years తర్వాత ఏమవుతుందో తెలియదని చెప్పినప్పుడు మీరు 20 సంవత్సరాలు ఈఎంఐ కమిట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ తీసుకోకుండా, ఓకే ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, లేకపోతే ఒక ఈక్విటీ తీసుకోండి, మీరు ఉన్నంతకాలం ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు లేదు అంటే ఎస్ఐపి ఆపేయచ్చు కదా. ఆ ఎస్ఐపి మీకు ఆ అమౌంట్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే స్ట్రగుల్ అవుతున్న ఆ డేస్లో మీకు అది ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఆ ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది? దాని మీద ఈఎంఐ ఉంది, దాన్ని ఎవరు కొంటారు? మీరు ఎవరికి అమ్ముతారు? అసలు అమ్మడానికి ఏది? అసలు అది మీ దాని మీద ఈఎంఐ ఉంది కదా, దట్ ఈస్ నాట్ యువర్ హౌస్. సో అది అసెట్ ఎలా అయింది? సో పీపుల్ ఆర్ క్రియేటింగ్ ద లైబిలిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అసెట్స్. ఒక కార్ అనేది ఒక బర్డెన్, ఒక ఇల్లు అనేది ఒక బర్డెన్, అంటే వీఆర్ క్రియేటింగ్ ద లైబిలిటీస్. సో ఇలాంటి లైబిలిటీస్ క్రియేట్ చేయడం కన్నా మనం అసెట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. సో అప్పుడులా అయితే లేదు, ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ కానీ మనకున్న సిచ్యువేషన్స్ కానీ అప్పుడులా లేవు. కాబట్టి మనం కూడా ఒక్కసారి ఆలోచించి కొంచెం డెసిషన్ తీసుకోవాలండి. అంటే ఈ సోషల్ స్టేటస్ అనే ఈ పర్టికులర్ ఈ సైకిల్లోని మనం పడిపోకుండా
సోషల్ స్టేటస్ పక్కన పెట్టి అసలు ముందు మనం ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా పడుకోవాలంటే ముందు మనకి టెన్షన్స్ లేకుండా ఉండాలి. కాబట్టి మనం కొంచెం ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్సెస్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి. ఏదైనా డెసిషన్స్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇది కొనాలా, ఇది కొనొద్దా, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దా, ఇది మనకు సరిపోతుందా, ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకునేటప్పుడు తప్పకుండా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కలవాలండి. ఎందుకంటే ద డేస్ హ్యాస్ కమ్. అంటే వీఆర్ నాట్ హియర్ ఓన్లీ ఫర్ వెల్త్ మేనేజ్మెంట్. మా దగ్గరికి డెట్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువ వస్తున్నారండి ఈ మధ్య. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎప్పుడు మా దగ్గరికి ఏంటంటే మేడం ఇది ఎంత అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని వచ్చేవాళ్ళు. మేడం ఇప్పుడు మా దగ్గర 10 లోన్లు ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి, ఇలా వస్తున్నారు. ఇప్పుడు ఆయనకి 4 క్రెడిట్ కార్డులు ఉంటాయండి, 5 పర్సనల్ లోన్లు ఉంటాయి, 2 యాప్లు ఉంటాయి, యాప్ లోన్స్ ఆల్ టుగెదర్ 10 ఉంటాయి. ఆయన ఈఎంఐస్ ఏమో 2 lakhs ఉంటుంది, ఆయన శాలరీ 1 lakh. ఎలా సర్వైవ్ అవుతారు? ఎప్పుడు దాన్ని మేనేజ్ మేమేమంటామంటే బడ్జెట్ ఎప్పుడు కూడా మన ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవ్వాలి కదండి. ముందు మన విత్ ఇన్ ద మీన్స్లో ఉండడం అలవాటు చేసుకోవాలండి. మన స్టేటస్ ఎంత ఉందో, మన ఇన్కమ్ ఎంత ఉందో దాని తగ్గట్టుగానే మన ఎక్స్పెండిచర్ ఉండాలి. మీరు ఎప్పుడైతే మన ఇన్కమ్కి మించి ఎక్స్పెండిచర్ చేశారు అంటే వన్ డే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ ట్రాప్. ఆ డెట్ ట్రాప్ ఎలా ఉంటుందంటే మనం తట్టుకోలేమండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ నాట్ సర్వైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. 2-3 నెలలు జాబ్ లేకపోతే పరిస్థితి ఎలా ఉందో ఆలోచిస్తేనే అందరికీ ఈ పాటికే అర్థమవుతుంది ఎన్ని మిస్టేక్స్ చేసేస్తున్నాము అని. అండ్ సిచ్యువేషన్స్ అనేవి మన చేతులారా మనం నష్టాల్లోకి వెళ్ళి చేసుకోకూడదు. అవునండి. సో దానికి సంబంధించి అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన అనేది ఉండాలండి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండాలి. అందులో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీకు కూడా హెల్ప్ చేస్తాయి. అది బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉండొచ్చు, ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాల్సిన సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మాధవ్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.